హాయ్ బడీస్, కథల ప్రపంచంలోకి స్వాగతం. కోపం మన ప్రాబ్లమ్స్ని చాలా చిన్నగా చేయగలదా లేదా పెద్దగా చేస్తుందా చూసేద్దాం. కృష్ణ అండ్ బలరామ బ్రదర్స్ కదా. వాళ్ళిద్దరూ ఫారెస్ట్లో నుంచి నడుచుకుంటూ వస్తుంటారు. మార్నింగ్ వెళ్ళింటారు, నైట్ వస్తూ ఉంటారు. వచ్చేటప్పటికి చీకటి పడ్డం మొదలవుతుంది. బలరామ ఏమంటాడు, కృష్ణ ఇవాళ నైట్ ఇక్కడే పడుకుందాం, మార్నింగ్ లేసి వెళ్ళిపోదాం అంటాడు. కృష్ణ సరే అన్నయ్య, అలా అయితే ఇక్కడే ఉందాం అంటాడు. అక్కడే ఉండి కొంచెంసేపు ఇద్దరు ఆ నైట్లో అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ. కృష్ణ ఫ్లూట్ ఊదుతూ ఉంటే బలరామ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. ఆ ఫ్లూట్కి బలరాముడు మాత్రమే కాదు, ఎంటైర్ నేచర్ అంతా ఎంజాయ్ చేస్తుంది. అలా కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా వాళ్ళు పడుకోవాలి కదా, కానీ అది ఫారెస్ట్. అక్కడ వైల్డ్ అనిమల్స్ అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో కృష్ణ ఏమంటాడు, అన్నయ్య అలా కాకుండా టర్న్స్ తీసుకుందాము, నువ్వు మేల్కో కొంచెం సేపు, నేను పడుకుంటా అప్పటి వరకు, తర్వాత నేను మేల్కుంటాను, నేను కాపలా కాస్తాను, నువ్వు పడుకో అప్పుడు అంటాడు. బలరామ ఏమంటాడు, సరే కృష్ణ ఇదే బెస్ట్, నేను మేల్కుంటా కొంచెం సేపు, నేనే ఫస్ట్ మేల్కుంటా, నువ్వు పజ్జో అంటాడు. సరే కృష్ణ హ్యాపీగా ట్రీ కింద పడుకుంటాడు. బలరాముడు చాలా అటెంటివ్గా కాపలా కాస్తూ ఉంటాడు, ఏమైనా అనిమల్స్ వస్తాయా, గోస్ట్ వస్తాయా ఏంటి అని. అలా తిరుగుతున్నప్పుడు బలరామకు ఒక చిన్న సౌండ్ అనిపిస్తుంది. అటెంటివ్ అయిపోతాడు ఏంటి అనేసి. అలా అటెంటివ్ అయితే కొంచెం గట్టి గర్జన అనిపిస్తుంది. భయపడతాడు ఫస్ట్. అయితే పెద్ద గోస్ట్ వస్తుంది అక్కడికి, ఒక చిన్న దెయ్యం, రెడ్ ఐస్ వేసుకొని ఒక గోస్ట్ వస్తుంది. అయితే బలరామకి కోపం వచ్చేస్తుంది. ఎవడ్రా నువ్వు, నన్ను భయపెడతావా, అసలు ఎవడు నువ్వు అని గట్టిగా కోపంతో అరుస్తాడు. అరిస్తే అక్కడ ఆశ్చర్యంగా ఆ గోస్ట్ సైజ్ పెరుగుతూ పోతుంది. ఇంకా కోపం వస్తుంది బలరామకి, ఇంకా గట్టిగా అరుస్తాడు. గోస్ట్ మళ్ళీ సైజ్ పెరుగుతుంది, గట్టిగా గర్జిస్తుంది. గర్జిస్తూనే కోపం వస్తుంది, ఆ గోస్ట్ ఏమో సైజ్ పెరుగుతుంది. అలా పెరుగుతూ ఉంటే ఇద్దరి మధ్య వాగ్విదం జరుగుతుంటుంది. ఇంకా గోస్ట్ పెరుగుతూనే ఉంటుంది, బలరామ అరుస్తూనే ఉంటాడు. లాస్ట్కి బలరామ అన్కాన్షియస్ అయిపోయి కింద పడిపోతాడు. వెంటనే ఆ గోస్ట్ చిన్నగా మారిపోయి వెళ్ళిపోతుంది. ఇంకా కొంచెం సేపటికి అయిన తర్వాత ఇప్పుడు ఎవరి టర్న్, కృష్ణ టర్న్. సో కృష్ణుడు లేస్తాడు, లేచి చూస్తాడు, బలరాముడు అక్కడ పడిపోయి ఉంటాడు. ఏంటిది, అన్నయ్య ఇలా పడుకున్నాడా, పడిపోయాడా ఇక్కడ అని. సరే పడుకున్నట్టున్నాడులే అనుకుంటాడు. బట్ చిన్న డౌట్ వచ్చి చుట్టూరా చూస్తూ అటెంటివ్గా చూస్తూ ఉంటాడు కృష్ణుడు. సేమ్ అదే గోస్ట్ కొంచెంసేపటికి బయటికి వస్తుంది, వచ్చి గర్జిస్తుంది. అంటే కృష్ణ అంటాడు, హే హాయ్, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు. గోస్ట్కి అర్థం కాదు, వీడేంటి భయపడకుండా అరవకుండా ఇలా చేస్తున్నాడు అనుకుంటుంది. గోస్ట్ చిన్నగా అవ్వడం మొదలవుతుంది, సైజ్ డిక్రీజ్ అవ్వడం మొదలవుతుంది. కృష్ణుడు మళ్ళీ అడుగుతాడు, ఒంటరిగా ఉన్నావా, నీకు కంపెనీ కావాలా, నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా అని. గోస్ట్ గర్జించడానికి వెళ్తుంది కానీ ఏం కాదు, గర్జిస్తుంది. కానీ కృష్ణుడు అలానే కామ్గా చెప్పు నీకేం కావాలో అని మాట్లాడిస్తూ ఉంటాడు. కృష్ణుడు అలా కామ్గా మాట్లాడుతుంటాడు. గోస్ట్ సైజ్ చిన్నగా 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 అయిపోతుంది. అలానే కామ్గా ఉంటే గోస్ట్ చిన్న టాయ్ లాగా అయిపోతుంది. టాయ్ లాగా అయిపోయి కృష్ణుడి చేతిలోకి వచ్చేసేంత అయిపోతుంది. సరే ఇంకా కృష్ణ కాపలా కాసేస్తాడు. నైట్ అయిపోతుంది. బలరామ లేస్తాడు, నైట్ మధ్యలో లేస్తాడు. లేచి చెప్తాడు కృష్ణుడికి, కృష్ణ ఏంటి నువ్వు నువ్వు ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపోదాము, ఒక పెద్ద గోస్ట్ని చూసాను నేను, అది ఇది అని పాపం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు డ్రామాటికల్గా, ఇలా జరిగింది అలా. కృష్ణుడు నవ్వుతూ, అన్నయ్య ఇదేనా అది చూడు అంటాడు. బలరామ, లేదు కృష్ణ, ఇంత చిన్నగా లేదు, ఇలానే ఉంది కానీ చాలా పెద్దది ఆ గోస్ట్ అంటాడు. కృష్ణ చెప్తాడు, అన్నయ్య ఆ గోస్ట్ ఏదో కాదు, ఇదే అని. అవునా, ఏంటి మరి ఇలా చిన్నగా అయిందంటే ఇప్పుడు కృష్ణుడు నెమ్మదిగా చెప్తాడు, అన్నయ్య నీకు అది అరుస్తూనే కోపం వచ్చేసింది కదా, నువ్వు ఎంత కోపంతో మాట్లాడుతుంటే ఆ సమస్య, ఆ గోస్ట్ అంత పెద్దగా అవుతూ పోయింది.
అదే నువ్వు కామ్గా మాట్లాడింటే అది చిన్నగా అవుతూ వెళ్ళేది అని. బలరామకి అప్పుడు తడుతుంది. ఓహో, అదా, నా కోపం వల్ల వచ్చిందా ప్రాబ్లం ఇదంతా అనుకొని ఆలోచిస్తాడు. అవునేమో అనుకుంటారు. ఇంకా సూర్యుడు వచ్చేసింటాడు. వీళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళి హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఈ స్టోరీ అంతా చెప్తాడు. సో మన కోపమే మన శత్రువు అని ఎందుకంటారంటే, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు కోపం వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది, భయం వస్తుంది, కోపం వస్తుంది. బట్ దాంట్లో డెసిషన్ తీసుకున్నామనుకో, ఆ ప్రాబ్లం మనకి ఇంకా చాలా పెద్దగా కనిపిస్తుంటుంది. కోపంలో ఇంకా పెద్దగా అవుతుంది, ఇంకా పెద్దగా అవుతుంది, లాస్ట్కి మనకు సొల్యూషన్ దొరకదేమో అనేంత భయం వేస్తుంది. అదే ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం సంధాయించుకొని బయటికి వచ్చి ఒక బర్డ్స్ ఐ వ్యూలో ప్రాబ్లమ్ని మనం చూడగలిగితే మనకు సొల్యూషన్ చాలా మంచిగా, చిన్నగా, ఈజీగా దొరుకుతుంది. ప్రాబ్లం అసలు పెద్దదే అనిపించదు. మీరేమంటారు?